ఆల్ అండ్ వెల్కమ్ టు తైలి. ఈ వీక్ అప్డేట్స్ నాకు బాగా నచ్చేసాయండి. కళ్యాణ్ గారు తన సినిమా కమిట్మెంట్స్ ని కంప్లీట్ చేసేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ 2 అండ్ త్రివిక్రమ్ గారి మూవీ అప్డేట్, అల్లు అర్జున్ గారి అట్లీ అండ్ సూపర్ హీరో ఫిల్మ్ అప్డేట్, మన ఫేవరెట్ వెంకీ మామ త్రివిక్రమ్ గారి సినిమా అప్డేట్, ఇలా ఈ వారం మంచి మంచి సినిమా కబుర్లు ఉన్నాయి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే అఖండ 2 టీజర్ వచ్చింది. 1.5 minute ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపారు. ఈసారి అఖండ అరాచకం డబుల్ ఉండబోతుంది అనేది అయితే ఫిక్స్. నాకైతే ఆ విజువల్స్ బాగా నచ్చేసాయి. మూవీ దసరాకి రిలీజ్ అవుతుంది. తమ్ముడు ట్రైలర్ వచ్చింది. చూస్తుంటే ఒక సీరియస్ యాక్షన్ ఫిల్మ్ విత్ సాలిడ్ ఎమోషన్స్ ఫీల్స్ ఇచ్చింది. నితిన్ కి ఈసారి హిట్ వస్తుందనే వైబ్స్ అయితే వస్తున్నాయి. మిత్రమండలి టీజర్ రిలీజ్ అయింది. హిల్లేరియస్ ఉంది. టీజరే మోర్ దాన్ 2 minutes రిలీజ్ చేసి నవ్వించారంటే ఇంక సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందో అర్థం చేసుకోండి. మీరు కూడా టీజర్ చూడండి. ఆ లాస్ట్ డైలాగ్ అయితే భలే వేలింది. చాలా సేపు నవ్వుకున్నాను నేను. కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయింది. ఈసారి విజువల్స్ కూడా బాగున్నాయి. అండ్ ట్రైలర్ చూస్తుంటే రేపు థియేటర్లో ప్రభాస్ రోల్ కి గట్టి రెస్పాన్సే వచ్చేలా ఉంది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే 8 వసంతాలు మూవీ నుండి పరిచయం ఇలా సాంగ్ రిలీజ్ అయింది. చిత్రగారి గొంతు కదా, నచ్చకుండా ఉంటుందా? దానికి తోడు వనమాలి గారి అందమైన పదాలు. చాలా చాలా బాగుంది సాంగ్. కుబేరా మూవీ నుండి పిప్పిప్పి డుమ్ 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 సాంగ్ రిలీజ్ అయింది. మన్మధుడు ఒద్దురా సోదరా సాంగ్ కి ఫిమేల్ వర్షన్ లా ఉంది. 2 డిఎస్పీనే, ఓసారి వినేయండి. ఆల్సో మార్గన్ మూవీ నుండి చెప్పవమ్మ లిరికల్ అండ్ నిలవే మూవీ నుండి సోయగం 1 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే మొన్నటి వరకు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కుమారస్వామి కత్తో ఒక భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది అని తెగ న్యూస్లు వినిపించాయి. ఇప్పుడు అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి చేతుల్లోకి వెళ్ళింది. రీజన్ ఏంటో తెలియదు కానీ కుమారస్వామి కథతో జూనియర్ ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ గారు మూవీ చేస్తున్నారు అని నాగవంశీ గారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దేవరా ముందు కూడా ఇదే అయింది. ముందు అల్లు అర్జున్ కొరటాల గారు అనుకున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల గారు కలిసి దేవరా మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇప్పుడేమో కుమారస్వామి కథ. అంతా బానే ఉంది గానీ ఇక్కడ డౌట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో ఒక మూవీ చేస్తున్నారు. అది నెక్స్ట్ ఇయర్ ఈ టైం కి రిలీజ్ అవుతుంది. అండ్ మొన్న ఎన్టీఆర్ గారు దేవరా 2 ఉంటుంది అని చాలా గట్టిగా చెప్పారు. అండ్ ఆల్సో జూనియర్ ఎన్టీఆర్ జైలర్ ఫేమ్ నెల్సన్ ప్రాజెక్ట్ గురించి న్యూస్ ఉంది. సో ఇన్ని లైనప్స్ లో త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనేది ఇప్పటికైతే సస్పెన్స్. అసలే కుమారస్వామి కథ కాబట్టి ఆ మేక్ ఓవర్ అంతా ఉంటుంది. సో ఆ మూవీ కోసమే స్పెషల్ గా డేట్స్ అలొకేట్ చేయాలి. చూడాలి మరి ఏమవుతుందో. వార్ 2 కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ 3 లాంగ్వేజెస్ లో ఎన్టీఆర్ గారే ఓన్ డబ్బింగ్ చెప్పేస్తారు అనుకుంటున్నా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ గురూజీ గారి మూవీ కంటే ముందు త్రివిక్రమ్ గారు ఇంకో సినిమా చేయబోతున్నారు. ఇది ప్రతి ఒక్క తెలుగు సినిమా అభిమానులకి ఒక గుడ్ న్యూస్. మన అందరి చిరకాల కోరిక. విక్టరీ వెంకటేష్ గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబో ఫైనల్లీ సెట్ అయింది. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఒక మూవీ చేయబోతున్నారు. నువ్వు నాకు నచ్చావు అండ్ మల్లేశ్వరి తర్వాత వెంకీ గారి కోసం గురూజీ ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేస్తారు అని పిచ్చ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ రామ్ చరణ్ గారు త్రివిక్రమ్ అనే న్యూస్ వస్తుంది గానీ ప్రస్తుతానికైతే త్రివిక్రమ్ గారివి 2 ప్రాజెక్ట్సే కన్ఫర్మ్ అయ్యాయి. అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి మూవీ షూట్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. దేవికా పదుకోన్ ఫీమేల్ లీడ్ గా చేస్తున్న ఈ మూవీలో మృణాల్ కూడా ఒక రోల్ చేస్తున్నారనే న్యూస్ అయితే వినిపిస్తుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. అండ్ త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది కదా, మరి బన్నీ నెక్స్ట్ మూవీ ఎవరితో అంటే బయట న్యూస్ లో చాలా షాకింగ్ గా ఉన్నాయి. మలయాళం యాక్టర్ కమ్ డైరెక్టర్ బేసిల్ జోసెఫ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు ఒక మూవీ చేయబోతున్నారంట. అది కూడా సూపర్ హీరో ఫిల్మ్ అనే న్యూస్ గట్టిగా వినిపిస్తుంది. నేను కూడా నమ్మేదాన్ని కాదు కానీ బేసిల్ జోసెఫ్ లాస్ట్ డైరెక్టోరియల్ ఫిల్మ్ మిన్నల్ మురళి కూడా ఒక సూపర్ హీరో ఫిల్మే. సో ఈ రూమర్ నాకైతే కొంచెం నమ్మేలానే ఉంది. ఫైనల్లీ మన దగ్గర కూడా ఈ సూపర్ హీరోస్ హవా స్టార్ట్ అయిపోయింది. నిజమైతే మాత్రం అల్లు అర్జున్ గారి డేరింగ్ స్టెప్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ షూట్, కళ్యాణ్ గారి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇక డిలేస్ కి పెద్దగా రీజన్ ఏం ఉండకపోవచ్చు. ఈ దసరాకి ఓజీ మేనియా పక్కా ఉండబోతుంది. అండ్ ఈ మూవీలో జాపనీస్ యాక్టర్ కేచి అండో కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ లో యాడ్ చేస్తున్నారంట. అండ్ హరిహర అండ్ ఓజీ షూట్స్ అయిపోయాయి కదా, కళ్యాణ్ గారు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు శ్రీలీల గారు కూడా షూట్ లో జాయిన్ అయ్యారు. అండ్ ఈ మంత్ 30th వరకు కళ్యాణ్ గారి షూట్ ఉంటుందంట. సో ఫ్యాన్స్ కి ఇంకా కళ్యాణ్ గారి సైడ్ నుండి ఏ కంప్లైంట్స్ ఉండవు. ఆయన కామ్ గా స్పీడ్ గా తన కమిట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసేస్తున్నారు. ప్రభాస్ గారి రాజాసాబ్ టీజర్ ఈ జూన్ 16th కి రిలీజ్ అవబోతుంది. సోషల్ మీడియాలో చాలా న్యూస్లు చూస్తున్నా గానీ ఇంకా ఒక్క రోజే ఉంది కదా, మీ ఎగ్జైట్మెంట్ నేనెందుకు పాడు చేయడం అని చెప్పట్లే. మళ్ళీ మన డార్లింగ్ ని జోవియల్ అవతార్ లో చూడబోతున్నాం, అదైతే పక్కా. అండ్ చిరంజీవి గారు, అనిల్ రావుపూడి మెగా 157 మూవీ షూట్ ప్రస్తుతం
ముస్సోరీ హిల్ స్టేషన్ లో జరుగుతుంది. ఈ స్కెడ్యూల్లో చిరంజీవి గారితో పాటు నయనతార అండ్ విటివి గణేష్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ గుర్తుంది కదా, వచ్చే సంక్రాంతికే. అఖండ 2 తర్వాత బాలేబాబు గారు తనకి వీరసింహారెడ్డి లాంటి హిట్ ఇచ్చిన గోపీచంద్ మల్లేని గారి డైరెక్షన్ లో ఒక మూవీ చేయబోతున్నారు. కూలీ మూవీలో ఆమీర్ ఖాన్ గారు ఉన్నారా లేదా అనే డౌట్ కి ఆయన ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఆమీర్ ఖాన్ గారు కూలీ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారంట. ఆ క్యారెక్టర్ సినిమా ఎండింగ్ లో వస్తుందంట. లాస్ట్ టైం విక్రమ్ లో అలా ఎండింగ్ కి వచ్చి రోలెక్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో మీ అందరికీ తెలిసిందే. మరి ఈసారి ఆమీర్ గారు క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి. క్లిక్ అయితే గనక బాలీవుడ్ జనం ఎగబడి చూస్తారు. 1000 crore పక్కా ఇక. అండ్ నాగార్జున గారు కూలీ మూవీ గురించి మాట్లాడుతూ ఇట్స్ ఫుల్ ఆన్ విజిల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని చెప్పారు. నాగార్జున గారి బర్త్డే సందర్భంగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ రగడా మూవీని 29th August కి రీ రిలీజ్ చేస్తున్నారంట. అఖిల్ అక్కినేని గారి రిసెప్షన్ అయింది. మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు అందరూ వచ్చారు. ఫన్నీ థింగ్ ఏంటంటే సిసిఎల్ టీం అంతా కలిసి అఖిల్ గారికి క్రికెట్ బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చారు. తరుణ్ భాస్కర్ గారు ఒక స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు అండ్ ఆ విషయం ఇన్స్టాలో పోస్ట్ చేశారు. విత్ ఈ నగరానికి ఏమైంది సాంగ్. ఇంకేముంది, ఈఎన్ఈ ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ నగరానికి ఏమైంది 2 స్క్రిప్టే కంప్లీట్ చేశారు అని. బట్ ఏదైనా సరే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే ఫ్యాన్స్ ఖుష్ అవుతారు. విజయ్ తలపతి లాస్ట్ ఫిల్మ్ జననాయగన్ గ్లిమ్స్ తన బర్త్డే కి వచ్చే ఛాన్స్ ఉందంట. హలో తెలుగు విజయ్ ఫ్యాన్స్, తలపతి బర్త్డే ఎప్పుడో కమెంట్ చేయని చూద్దాం. గోపీచంద్ గారు గాజీ ఫేమ్ సంకల్ప్ చేస్తున్న మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. అందులో గోపీచంద్ గారి లుక్ చూసి చాలా మంది సలార్ లో వరద క్యారెక్టర్ గోపి గారు చేసుంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ఒకసారి చూసి ఎంతవరకు నిజమో చెప్పండి. తేజ సజ్జా మిరాయ్ మూవీకి సంబంధించి సాంగ్ షూట్ ముంబైలో జరుగుతుంది. అండ్ ఈ మూవీ షూట్ కూడా ఎక్సెప్ట్ ఫర్ ప్యాచ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఈ మూవీ ఇయర్ September 5th కి రిలీజ్ అవుతుంది. మను ఫేమ్ ఫణీంద్ర నరిశెట్టి 8 వసంతాలు ట్రైలర్ June 15th కి రిలీజ్ అవుతుంది. రోటి కపడా రొమాన్స్ ఫేమ్ సుప్రజ్ అండ్ జనక అయితే గనక ఫేమ్ సంగీర్తన లీడ్స్ గా పయనం మూవీ అఫీషియల్ గా లాంచ్ అయింది. ఈ మూవీ షూట్ July 4th నుండి స్టార్ట్ అవుతుంది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ సెరమనీ నిన్న జరిగింది. అవార్డ్స్ విన్ అయిన ఆర్టిస్ట్ అందరూ ఈ సెరమనీకి అటెండ్ అయ్యారు. మణిరత్నం గారు, అల్లు అర్జున్ గారు, నివేతా థామస్ గారు, బాలకృష్ణ గారు ఇలా అందరూ అటెండ్ అయ్యారు. రీ రిలీజెస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ మూవీ June 14th కి రీ రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే రానా నాయుడు సీజన్ 2 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సమంత గారు ప్రొడ్యూస్ చేసిన శుభం మూవీ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ ఫిల్మ్ కేసరి చాప్టర్ 2 జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నస్రీన్ యాక్ట్ చేసిన జిమ్ఖానా మూవీ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఏస్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ మూవీ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. కార్తిక మిస్సింగ్ కేస్ మూవీ తెలుగు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. డియరుమా మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.